నేటి వాగ్దానం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 5:9. ఆయన పరిశోధింపజాలని అద్భుత కార్యములు చేయువాడు, ఎవరు లెక్కింపలేని ఆశ్చర్య క్రియలను జరిగించువాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుని శక్తి బలముల గురించి ఈ వాక్యం మాట్లాడుతుంది. దేవునిందు భయభక్తి కలిగిన ప్రజలు ఆయన వైపు చేతులెత్తి మొరపెట్టగా వారు ఊహకు మించిన కార్యం జరిగింది. వెనక శత్రువులు వారిని తరుముతున్నారు. ముందుకు పోదామంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ముందు నుయ్య వెనక గోయ అన్నట్టు పరిస్థితి. ముందుకు పోలేరు, వెనక్కి తిరగలేరు. నలుదిశలా శ్రమలే, కష్టాలు ఎదురైనప్పుడు, ఏ దిక్కున వారికి సహాయం లేనప్పుడు పై దిక్కునున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థించారు. ఇంతకీ పై దిక్కున ఎవరున్నారు? సృష్టికర్తనే దేవుడు. ఈ భూమిని, ఆకాశం సర్వమును చేసినట్టు సృష్టికర్తనే దేవుడున్నాడు. ఆయన ఎవరూ పరిశోధింపజాలన్నటువంటి అద్భుతములు చేయవాడు, లెక్కింపులేని ఆశ్చర్యక్రియలు జరిగించగల శక్తిమంతుడు. కీర్తన 77:14 ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు. మత్తయి సువార్త 4:23-24 అనేకులను ఆయన పాదాలెద్దుకు తీసుకొచ్చినప్పుడు అందరినీ ముట్టి ఆయన స్వస్థపరిచి బాగు చేశాడు. బ్రతుకులను బాగు చేయవాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చిన దేవుడు, దుర్నీతి పరులను నీతిమంతులుగా మార్చగలిగిన శక్తిమంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని ప్రార్థన చేయండి.